దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరగాలి అన్న దాని మీద ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక వర్కింగ్ పేపర్ని విడుదల చేసింది. ఆ పేపర్ రిపోర్ట్ ప్రకారం మొత్తం దేశంలో ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. కేవలం 170 నియోజకవర్గాలని కొద్దిగా మార్పులు చేర్పులు తీసుకొస్తే సరిపోతుంది. దేశం మొత్తం 824 స్థానాలు, అంటే 50% అనుకుంటుందిగా ప్రభుత్వం ఆల్రెడీ. ఆ 50% లెక్క ప్రకారమే 543 నియోజకవర్గాలని 824కి చేరిస్తే సరిపోతుంది. ఆ 824 చేయటానికి కూడా మొత్తం 543 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అవసరం లేదట. ఒక్క 170 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుందంట. ఈ 170 నియోజకవర్గాల్లో కూడా 111 లోక్సభ నియోజకవర్గాలనేమో 3 ముక్కలు చేస్తే 59 పార్లమెంట్ స్థానాలనేమో 2 ముక్కలు చేయాలట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 9 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ 9 నియోజకవర్గాలు కూడా ఎలా పెరగాలి? మల్కాజిగిరి 3 ముక్కలు అవటం ద్వారా, సికింద్రాబాదు, హైదరాబాదు, మెదక్ 3 ముక్కలు కావటం ద్వారా, అలానే చేవెళ్ళని 2 ముక్కలు చేయడం ద్వారా. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప వీటినేమో 3 ముక్కలు చేయాలట. మచిలీపట్నంనేమో 2 ముక్కలు చేయాలట. ఇలా చేస్తే సరిపోతుందంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. అవి 38కి పెరుగుతాయి. అంటే ఇంకొక 13 స్థానాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. బట్ ఈ రిపోర్టు కరెక్టా అంటే ఇలా చేస్తే మాత్రం ప్రజలు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ పార్లమెంట్ స్థానం 3 ముక్కలు అయిందనుకోండి, అప్పుడు వైజాగ్ పార్లమెంట్ స్థానం చాలా చిన్నగా అయిపోయింది. పక్కనే ఉన్న అరకు, విజయనగరం, శ్రీకాకుళం ఈ పార్లమెంట్ స్థానాలు చాలా పెద్దగా అయిపోతాయి. అప్పుడు సమతుల్యత దెబ్బతింటది. అది చాలా ఇబ్బంది. మళ్ళీ అయ్యా ఉన్న చిన్న పార్లమెంట్ నియోజకవర్గాలు అవి కూడా చాలా పెద్ద నియోజకవర్గాలు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం చాలా పెద్ద పార్లమెంట్ స్థానం, అరకు పార్లమెంట్ స్థానం అది కూడా చాలా పెద్ద పార్లమెంట్ స్థానం. సరే, విజయనగరం అంటే కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మచిలీపట్నాన్ని 2 ముక్కలు చేశారనుకోండి, అప్పుడు విజయవాడ చాలా పెద్దగా కనపడిద్ది, మచిలీపట్నం పార్లమెంట్ వర్గాలు చిన్నగా కనపడతాయి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానం, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం అటు ఇటుగా ఒకే లెవెల్లో ఉన్నాయి భౌగోళికంగా, జనాభా పరంగా, ఓటర్ల పరంగా కూడా, ఓటర్ల సంఖ్య పరంగా కూడా కొద్దిగా అటు ఇటుగా. రేపొద్దున మచిలీపట్నం 2 ముక్కలు అయితే విజయవాడ అలాగే ఉంటుంది, గుంటూరు అలాగే ఉంటుంది. ఇప్పుడు విజయవాడ గుంటూరుతో పోల్చినప్పుడు మచిలీపట్నం అప్పుడు చాలా చిన్నగా అయిపోయినట్టు అవుతుంది దాన్ని 2 ముక్కలు చేస్తే. అంటే ఒక సమతుల్యత లేకుండా చేయటం ఇది కరెక్ట్ కాదు. అలాగే తెలంగాణలో కూడా చూడండి, ఇప్పుడు హైదరాబాదు, మల్కాజిగిరి, సికింద్రాబాదు ఈ 3 ముక్కలు అయిపోయాయి అనుకోండి, ఓకే, కొంత ఈ 3 ముక్కలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి చాలా పెద్ద పెద్ద నియోజకవర్గాలు. మల్కాజిగిరి అయితే చాలా పెద్ద నియోజకవర్గం. కానీ నల్గొండ, వరంగల్, కరీంనగర్ ఇవి కూడా కొద్ది పెద్ద నియోజకవర్గాలే. ఇవి అలాగే ఉంచితే ఇబ్బంది. కాబట్టి ఒక శాస్త్రీయ ప్రాతిపదికన చేయాలి తప్ప కొన్ని నియోజకవర్గాల్లోనే మార్పులు చేర్పులు చేసుకొస్తే, మార్పులు చేర్పులు చేసుకొచ్చిన నియోజకవర్గాలు చిన్నగా అయిపోతాయి, మార్పు చేయని నియోజకవర్గాలు పెద్దగా అయిపోతాయి. మళ్ళీ ఎప్పటికైనా ఆ ప్రాబ్లంగానే ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వేరే ప్రాతిపదిక చూడాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.